హాయ్ ఆల్! హలీంని 2 స్టెప్స్‌లో సింపుల్‌గా ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిచ్చేస్తాను. ఒక బౌల్‌లోకి దొడ్డు రవ్వ, కందిపప్పు, ఎర్రపప్పు, శనగపప్పు, బాస్మతి రైస్, అలాగే పెసరపప్పు వేసి ఒక 2 అవర్స్ పాటు నానబెట్టేసుకోండి. దీంట్లోనే బాదం, అలాగే క్యాష్యూ గూడా వేసి నానబెట్టేసుకోవచ్చు. 2 అవర్స్ తర్వాత దీన్ని కుక్కర్‌లో ఏసి 3 విజిల్స్ పెట్టేసుకొని, సరిపడా వాటర్ వేసుకొని 3 విజిల్స్ పెట్టేసుకొని ఉడికిచ్చేసేయండి. ఇది చల్లనిన తర్వాత ఇలా మిక్సీ జార్‌లోకి వేసి పేస్ట్ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే కుక్కర్‌లోకి సరిపడా ఆయిల్, అలాగే నెయ్యి వేసేసుకోండి. ఆనియన్స్, పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత బిర్యానీ మసాలా, అలాగే దీనికి కంపల్సరీ కావాల్సినయి మిరియాలు, తోక మిరియాలు అంటారు కదా! అవి మాత్రం హలీంలో కంపల్సరీ వేయాలి. మనం ముందుగా వాష్ చేసుకున్న చికెన్, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, అలాగే కొంచెం జీలకర్ర అప్పుడప్పుడు దంచి వేసేసుకోండి. ఫ్లేవర్ బావుంటది. కొత్తిమీర, పుదీనా, అలాగే ఇక్కడ నేను అల్లం పేస్ట్, పెరుగు కూడా వేశాను. ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆయిల్ పైకొస్తది. అప్పుడు సరిపడా వాటర్ వేసేసుకొని, మూత పెట్టేసుకొని ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికిచ్చండి. చికెన్ మంచిగా కుక్ అవుతది. ఇప్పుడు చికెన్ పీసెస్‌ని ఒక బౌల్‌లోకి సెపరేట్ చేసేసుకోండి. పైన ఆయిల్ అండ్ ఘీ ఒస్తది గదా! దాన్ని ఒక 2, 3 టేబుల్ స్పూన్స్ ఒక బౌల్‌లో తీసి పెట్టేసుకోండి. లాస్ట్‌లో హలీం మీద వేసుకోవడానికి. కొత్తగా చూసేవాళ్ళు నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకుంది ఈ చికెన్ వాటర్‌లోకి వేసి, అలాగే చికెన్ కూడా వేసేసి ఎక్కువ సేపు ఇలా ఒక 20-25 మినిట్స్ పాటు మన దగ్గర పప్పుదువ్వ ఉంటది గదా! దాంతోని మ్యాష్ చేస్తూనే ఉండండి. అలాగే నేనిక్కడ ఒక హ్యాండ్ ఫుల్ ఆఫ్ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ కంపల్సరీ వేసుకోండి. ఇలా తిప్పుతూనే ఉండండి ఒక 25 మినిట్స్ పాటు. మీకీ హలీం అనేది మంచిగా థిక్‌నెస్ ఒస్తూ ఉంటది. తిప్పుతూనే ఉండండి. చికెన్ అంతా మంచిగా మ్యాష్ అయ్యే వరకు. చికెన్ నార నార ఎలా వస్తుందో చూస్తున్నారు గదా! ఇలా చాలా సింపుల్ ప్రాసెస్‌లో హలీం మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అది చేస్తే మీరే అనుకుంటారు ఇంత సింపుల్‌గా హలీం చేయడం అని. ఇప్పుడు నేను ఫ్లేమ్ స్విచ్ ఆఫ్ చేస్తున్నాను. ఈ కన్సిస్టెన్సీ సరిపోతది. దీన్ని సర్వింగ్ బౌల్‌లోకి తీసేసుకొని, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.